బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే పదవీ కాలం పూర్తయ్యే వరకు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మొదటి ఫిర్యాదు నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచింది? మొదటి ఫిర్యాదు తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే పదవీ కాలం పూర్తయ్యే వరకా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మొదటి ఫిర్యాదు నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచింది? మొదటి ఫిర్యాదు తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శిరీష్, బబిత, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై విచారణ కూడా జరుగుతుంది. చాలా సుదీర్ఘంగా వాదనలు కూడా జరుగుతున్నాయి. 10:30 గంటలకు కోర్టు ప్రారంభం కాగానే దీనిపైన విచారణ కూడా బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టడం కూడా జరిగింది. పిటిషనర్ల తరపున జస్టిస్ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వాదనలు కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. అయితే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. అటువంటి ఎత్తుగడలను అనుసరించవద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అనర్హతకు సంబంధించిన ఫిర్యాదు అనేది కూడా వచ్చి దాదాపు సంవత్సర కాలం పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. రీజనబుల్ టైం అంటే శాసనసభ్యుల యొక్క పదవీ కాలం ముగిసేంత వరకు అని చెప్పేసి జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే స్పీకర్ ను ఆదేశించే అధికారం కోర్టుకు ఉందా అని చెప్పేసి సీనియర్ తరఫు న్యాయవాది, అంటే స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదిగా వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహ్తగి కోర్టులో స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా లేదా స్పీకర్ తరఫున సీనియర్ లేదా అనేది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి అభిప్రాయపడడం కూడా జరిగింది. సో మొత్తం మీద కనుక బీఆర్ఎస్ టికెట్లపై గెలిచిన దాని నాకేంటే కాంగ్రెస్ టికెట్ పైన లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయినప్పటికీ కూడా ఆయనపై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జస్టిస్ సుందరం అభిప్రాయపడడం జరిగింది. 4 వారాల్లోగా విచారణ షెడ్యూల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు కోరినప్పటికీ కూడా స్పీకర్ ఇవ్వడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా జస్టిస్ సుందరం తన యొక్క వాదనలేంటి కూడా వినిపించారు. రీజనబుల్ టైంలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ ను హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశించింది. అది ఇచ్చి కూడా దాదాపు 8 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా స్పీకర్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు అని చెప్పేసి సందర్భంగా అభిప్రాయపడ్డారు. సో మొత్తం మీద కూడా దీనిపైన సుప్రీంకోర్టు ఈరోజు ఒక మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిరీష్.